సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మకర రాశి వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి సంవత్సరం మొత్తం అనుకూలిస్తున్నాయి? ఏ గ్రహాల కలయిక వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు మకర రాశి మీద? మకర రాశి కోసం మనం 2026 సంవత్సరం చూస్తే కనుక మొట్టమొదటిగా గురువుని మనం గమనించాలండి. గురుగ్రహం అనేటువంటిది ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఏ ప్లేస్మెంట్లో వీళ్ళకుందో మనం చూస్తే కనుక గురువు అనేటువంటి ఆయన జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు దాకా 6వ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచారం చేస్తారు వీళ్ళకి. తదుపరి జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా 7వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. ఆ తర్వాత నవంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా సింహరాశి అయినటువంటి 8వ స్థానంలో సంచారం చేస్తారండి. అయితే ఫస్ట్ 6 months పీరియడ్ ఆఫ్ టైంని మనం బాగా గమనిస్తే అది 6th హౌస్ అవుతుందండి వీళ్ళకి, ఎవరికి? మకర రాశి వాళ్ళకి. దీనివల్ల ఏంటి అంటే గురుడికి ఎప్పుడు కూడా 4 దృష్టిలు ఉంటాయమ్మా. 1, 5, 7, 9 దృష్టిలు అనమాట. దీని మూలకంగా మనం చూస్తే కనుక జనవరి 1వ తారీఖు తర్వాత నుంచి గురుబలం కాస్త తగ్గడం వల్ల కొంచెం వృత్తి విషయంలో, ఉద్యోగాల విషయంలో ఆటంకాలు అనేటువంటివి రావడం కానీ, అధికమైనటువంటి శ్రమ విపరీతంగా పెరగడం కానీ జరిగే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే పంచమ దృష్టి 10th హౌస్ మీద పడుతుంది కాబట్టి ధన నష్టం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే 7వ దృష్టి 12వ స్థానం మీద పడుతోంది. విదేశీ యోగాలు మాత్రం చాలా బాగా అనుకూలిస్తాయండి వీళ్ళకి ఈ టైంలో. అయితే మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి, చిన్న చిన్న మాట పట్టింపులు అనేటువంటివి రావడం, వ్యాపార విషయంలో చిన్న చిన్న నష్టాలు అనేటువంటివి చూడడం, ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చండి. అయితే ఆర్థికంగా ఇబ్బందులు అనేటువంటివి చూడడం, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా 6 months కూడా కొంచెం ఒడిదుడుకులు, అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా మనం చూస్తే కనుక గురుడు 7వ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల వివాహ యోగము అనేటువంటిది చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి. బిజినెస్లో మంచి గ్రోత్ అనేటువంటిది చూస్తారు. విదేశీ యోగాలన్నీ కూడా అద్భుతంగా అనుకూలిస్తాయి. బంధుమిత్రుల యొక్క కలయిక చాలా బాగా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. మంచి ఆరోగ్యము అనేటువంటిది ఉంటుంది అని చెప్పచ్చు. మొట్టమొదటిగా ఏంటి అంటే 7వ స్థానంలో గురుడు ఎగ్జాల్టేషన్లోకి ఎప్పుడైతే వెళ్తూ ఉన్నారో, ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అయిపోతుందండి వివాహం. సంతాన విషయంలో గుడ్ న్యూస్ వింటారు. గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. పబ్లిక్ డొమైన్లో వాళ్ళకు ఉండేటువంటి ప్రొఫైల్ ఇంకా బిల్డ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయమ్మా. అయితే మేజర్లీ అక్టోబర్ 31 తర్వాత ఎండ్ వరకు కూడా, డిసెంబర్ ఎండ్ వరకు వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే గురువు అనేటువంటి ఆయన 8వ స్థానంలోకి సింహరాశిలోకి ప్రవేశిస్తారండి. దీని మూలకంగా విదేశాల్లో ఉన్నవారికి ఆర్థికంగా నష్టాలు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో చికాకులు అనేటువంటివి కనబడే అవకాశం ఉంటుందండి. చిన్న చిన్న అవమానాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. మానసిక, శారీరక, ఆర్థిక ఒత్తిడి అనేటువంటిది చూస్తారమ్మా ఆ టైంలో. తర్వాత కుటుంబ పరంగా ఒత్తిడి అనేటువంటిది కనబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా 2026వ సంవత్సరంలో గురువు అనేటువంటి ఆయన సంచారం వల్ల ఈ మకర రాశి వాళ్ళకి ఈ విధంగా కనబడుతూనే ఓన్లీ జూన్ 1 దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతోంది. మిగతా సమయాల్లో గురుబలం కాస్త తక్కువగా ఉంది కాబట్టి గురుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం, గోసేవ ఎక్కువగా చేయడం కానీ, స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయడం కానీ, ఏదైనా సరే వాళ్ళకి తోచినటువంటి శక్తి బట్టి, ఓపిక బట్టి గురుబలం పెరగడానికి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి విశేషమైన శుభ ఫలితాలు అనేటువంటివి కనబడతాయండి. ఇక శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే ఆయన 3వ స్థానంలో సంవత్సర కాలం అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు. దీని మూలకంగా మంచి ఆరోగ్యము అనేటువంటిది వీళ్ళకి కనబడుతుందండి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా అనుభవిస్తారు. సక్సెస్ అనేటువంటిది చూసే అవకాశాలు ఉంటాయి. లాభాలు అనేటువంటివి చూసే అవకాశాలు శని ప్రభావం వల్ల తప్పకుండా కనబడతాయండి. రాహుకేతుల యొక్క అనుగ్రహం కూడా వీళ్ళ మీద చాలా బాగుంది కాబట్టి రాహుకేతులు మనం గమనిస్తే అండి సంవత్సర కాలం అంతా కూడా మకర రాశి వాళ్ళకి రాహుకేతులు ఇద్దరు కూడా అనుకూలించట్లేదమ్మా. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి లైఫ్లో ఎక్కువగా వస్తాయి. అవమానాలు అనేటువంటివి చూసే అవకాశం ఉంటుంది. ఈ వ్యసనాల పట్ల ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు, వ్యసనాలు అలవాటు ఉన్నటువంటి వాళ్ళు బాగా జాగ్రత్తగా ఉండాలండి. లేకపోతే ఏ జోదమో అలవాటు ఉన్న వాళ్ళకి ఆర్థిక నష్టాలు అనేటువంటివి ఖచ్చితంగా కనబడతాయమ్మా.
ఎస్పెషల్లీ 2026వ సంవత్సరంలో నవంబర్ 25వ తారీఖు దాటిన తర్వాత మకర రాశి వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు, వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు విపరీతంగా పెరగడం, సంపాదించిన డబ్బు నిలబడకపోవడం లాంటివి చిన్నవి కనబడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ విధంగా గురు, శని, రాహు, కేతువుల్లో గురువు అనేటువంటి ఆయన జూన్ 1 దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా యోగిస్తూ ఉన్నారు. శని అద్భుతంగా యోగిస్తున్నారు. రాహు, కేతువులు ఇద్దరు కూడా అనుకూలంగా లేరండి. ఏ నెలలో వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మ, రవి బలము అనేటువంటిది పెరిగినప్పుడల్లా ఏ గురు బలము లేకపోయినా సరే ఏదో ఒక విధంగా చిన్నగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కానీ, రాజయోగం పట్టడం కానీ, ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగడానికి చాలా ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. ఆ పరంగా మనం చూస్తే మార్చి 17వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 17వ తారీఖు దాకా రవి బలం పెరగడం వల్ల రాజయోగము అని చెప్పొచ్చమ్మా. మళ్ళా తిరిగి జూన్ 17వ తారీఖు దగ్గర నుంచి జూలై 17వ తారీఖు దాకా 6వ స్థానంలోకి రవి రావడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం, శత్రు బాధల నుంచి బయటికి రావడం, రుణ బాధల నుంచి బయటికి రావడం ఏదైనా సరే తప్పకుండా చాలా బాగుంటుందండి. మళ్ళా తిరిగి అక్టోబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా దశమ ఏకాదశ స్థానాల్లో రవి బాగుండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో రాణింపు అనేటువంటిది, గ్రోత్ అనేటువంటిది, లాభాలు అనేటువంటివి, విజయాలు అనేటువంటివి తప్పకుండా కలుగుతాయండి. ఉమ్మగారు మీరు చెప్పినట్టుగానే ఈ 2026 సంవత్సరంలో కొంతమంది ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఇంకొందరు కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకుంటారు, వివాహం గురించి, సంతానం గురించి, ఇలా రకరకాలుగా ఏదో ఒకటి చెయ్యాలి ఈ సంవత్సరంలో అయినా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ జాతక రీత్యా కనుక మీ దగ్గరికి వచ్చి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా గోచార అంశములండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలామందికి వివాహం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, సంతానం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఆ లవ్ విషయంలో ఇబ్బందులు ఎలా తప్పించుకోవాలి, లేకపోతే డబ్బు నిలబడట్లేదు దీని నుంచి బయటికి రావాలంటే మేము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ వెనకాల నేను ఉంటానండి. ఏ ప్రాబ్లం వచ్చినా, లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ జీవితంలో మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.